హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనకి సీట్ వస్తుందో లేదో అన్న ఉన్న భయంతో అన్ని యూనివర్సిటీస్కి అయితే అప్లై చేస్తుంటాం. నేనైతే మొత్తం 6 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. అవి ఏమి యూనివర్సిటీస్ అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని నేను పైన ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఓవరాల్గా నా అప్లికేషన్స్ని సెండ్ చేయడానికి నాకైతే అప్రాక్స్గా 10,000 అయింది మన ఇండియన్ కరెన్సీలో. ఈ వీడియోలో నేను అప్లికేషన్ సెండ్ చేయడానికి నాకైనా ఖర్చు 10,000 కన్నా ఎక్కువ మనీని ఎలా సేవ్ చేయొచ్చో మీకు చెప్తాను. మనకి అప్లికేషన్ ఫీ వేవర్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఎలా అంటే ఒక కూపన్ కోడ్ ఆర్ ఒక వోచర్ లాగా అనుకోవచ్చు అప్లికేషన్ని సెండ్ చేయడానికి. ఒకవేళ ఇప్పుడు మనం అప్లై చేసిన యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్ లేకపోతే ఆ అప్లికేషన్ ఫీ వేవర్ కోసం మనం ఆ గ్రాడ్యుయేట్ స్కూల్కి అయితే ఒక మెయిల్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా చాలా యూనివర్సిటీస్కి అయితే అప్లై చేశాను. సో నాకు ఫినాన్షియల్గా కొంచెం బర్డన్ అవుతుంది. మీ దగ్గర అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్ లాంటివి ఏమైనా ఉంటే కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ మీ టు అప్లై ఫర్ దిస్ యూనివర్సిటీ. కొన్నిసార్లు గ్రాడ్యుయేట్ స్కూల్ సైడ్ నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. అంతవరకు ఎందుకు, మనం పెట్టిన మెయిల్స్ని వాళ్ళు అసలు దేక్తారో లేదా అన్న గ్యారంటీ కూడా లేదు. సో ఎక్కువ టైం అయితే వెయిట్ చేయకండి, కోడ్ వస్తుందేమో అని. రాకపోతే లైట్ తీసుకుని వదిలేసేయండి. అండ్ ద నెక్స్ట్ వే టు సేవ్ మనీ ఆన్ అప్లికేషన్ ఫీజ్ ఇస్ యూజింగ్ కామన్ యాప్. కామన్ యాప్ అనేది ఒక ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. ఈ సింగిల్ పోర్టల్లోనే కొన్ని నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అయితే లిస్ట్ అయి ఉంటాయి. ఇందులో మనం ఒకసారి రిజిస్టర్ అయినాక మనం డైరెక్ట్గా వీళ్ళ త్రూ అప్లై చేయొచ్చు యూనివర్సిటీస్కి. బట్ దానికి కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటూ ఉంటుంది కామన్ యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే. మోర్ ఓవర్ లైక్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళు అయితే అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అయ్యామా లేమా అని చెప్పేసి వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. వన్స్ మనం ఎలిజిబుల్ అయినాక వాళ్ళు మనకి అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అండ్ ఎలా సబ్మిట్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ ఒక అతను వీడియో చేశాడు. ఆ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా కామన్ యాప్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఒక ట్రయల్ అయితే వేసి చూడండి. పర్సనల్గా నేనైతే దాంట్లో రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఐర్లాండ్ యూనివర్సిటీస్ ఓన్లీ 6 or 7 ఉన్నాయి దాంట్లో. ఇంకా ఆ 6-7 యూనివర్సిటీస్కి ఎందుకు రిజిస్టర్ అవ్వడం అని చెప్పేసి లైట్ తీసుకుని వదిలేసిన. అండ్ ద నెక్స్ట్ వే టు సేవ్ ద మనీ ఆన్ అప్లికేషన్స్ ఇస్ కన్సల్టెన్సీస్ అనగానే ఏది పడితే సెలెక్ట్ చేసుకోవడానికి నేను అనట్లేదు. కన్సల్టెన్సీస్ గురించి తెలిసిందే, మన డేటా అంతా బయట అమ్ముతుంటారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చే స్పామ్ కాల్స్తో మన దిమాగ్ అయితే మొత్తం ఖరాబ్ అవుతుంది. రీసెర్చ్ చేసి రెప్యూటెడ్ కన్సల్టెన్సీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను నా అప్లికేషన్స్ని సెండ్ చేయడానికి నేనైతే వీసోర్స్ని చూస్ చేసుకున్నా. సో నేను వీళ్ళతో ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎన్రోల్ అయ్యే టైంకి నాకైతే ప్రాసెసింగ్ ఫీ ఒక 10K వరకు తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీ పే చేయకముందే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ మొబైల్ నెంబర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు టు చెక్ వెదర్ దే ఆర్ జెన్యూన్ ఆర్ నాట్. నేనైతే వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళతో ప్రాసెస్ గురించి మాట్లాడిన తర్వాతనే ప్రాసెసింగ్ ఫీ పే చేశాను వెళ్ళి. సపోజ్ మీరు ఏమైనా కన్సల్టెన్సీస్ని చూస్ చేసుకుంటే కన్సల్టెన్సీస్ బయట రివ్యూస్ అంతా మంచిగా ఉన్నా వాళ్ళ త్రూ వెళ్ళిన స్టూడెంట్సే మీకు చెప్పగలరు అదంతా జెన్యూన్ ఉంటుందని చెప్పి. సో నేనైతే వీసోస్ వాళ్ళ త్రూ వెళ్తున్నాను. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ఒక రిజిస్టర్ ఫామ్ ఉంటుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. ఒకవేళ మీరు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కాల్ త్రూ తెలుసుకుందాం అనుకుంటే వాళ్ళ కాల్లో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు నేను ఇన్ పర్సన్లోనే వెళ్ళి ప్రాసెస్ గురించి తెలుసుకుంటా అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో లిస్ట్ ఉంటుంది. హైదరాబాద్లోనే మోర్ దెన్ 3 బ్రాంచెస్ ఉన్నాయనుకుంటా. సో గూగుల్ మ్యాప్స్లో కానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఉన్న అడ్రస్ని చూసుకుని మీకు ఏది దగ్గరలో ఉందో దానికి వెళ్ళండి. అసలు వీసోర్స్ వాళ్ళు నాకు ఎలా కనెక్ట్ అయ్యారంటే వాళ్ళకి నా డాడీ నెంబర్ దొరికింది. అది ఎలానో నాకు కూడా ఐడియా లేదు. సో మేము అలా కనెక్ట్ అయినాం అన్నమాట. నేనైతే వీళ్ళ త్రూ ఒక 6 అప్లికేషన్స్ని సెండ్ చేసిన యూనివర్సిటీస్కి. అందులో ఓన్లీ 2 యూనివర్సిటీస్కే నేను అప్లికేషన్ ఫీని పే చేసిన. రిమైనింగ్ 4 యూనివర్సిటీస్కి అయితే అప్లికేషన్ ఫీ ఉంది. బట్ వీళ్ళ దగ్గర అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్స్ ఏవో ఉన్నాయి. అవి అప్లై చేసి 0 కాస్ట్ త్రూ నాకు అప్లికేషన్ సెండ్ చేశారు వాళ్ళు. సో నాకు ఓన్లీ ఆ 2 యూనివర్సిటీస్కి €100 అప్రాక్స్గా అయ్యింది సెండ్ చేయడానికి అప్లికేషన్ని. బై ద వే దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై వీసోర్స్. మనకి ఇంకా అంత సీన్ లేదు. సో మోస్ట్లీ మీరు అన్నీ అయితే చెక్ చేసుకోండి యూనివర్సిటీస్కి అప్లికేషన్ సెండ్ చేస్తున్నప్పుడు. ప్రీవియస్గా మీరు అప్లై చేసిన యూనివర్సిటీ ఏమైనా ఫీ వేవర్ కోడ్స్ ప్రొవైడ్ చేసినాయేమో అనుకున్నా తెలుసుకోండి. మీరు అప్లై చేద్దాం అనుకున్న యూనివర్సిటీకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకపోతే ప్రీవియస్ ఇంటేక్కి దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ మీరు వాళ్ళకు ఒక మెయిల్ వేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్ అయితే రావచ్చు. 5 days to 1 week టైం పెట్టుకోండి. ఒకవేళ ఆ టైంలో కనుక మీకు ఎలాంటి మెయిల్ రాలేదంటే మీరు అప్లికేషన్ని సెండ్ చేసేయండి ఫీ పే చేసి. సరే మరి వెళ్తా, బాయ్.